నమస్కారం అప్టెక్ జాబ్స్కి స్వాగతం. నేను మీ వివేక్. ఇవాళ కరెంట్ అఫైర్స్ అండ్ డైలీ న్యూస్ అంశాలకి సంబంధించి మనం చర్చించబోయే ముఖ్య అంశాలు ఏంటి అని మనం గమనిస్తే, ఇక్కడ మీరు పిక్చర్ గమనిస్తే బేసిక్గా అది నేషనల్ మెడికల్ కమిషన్ది. అయితే ఒకప్పుడు ఇండియన్ మెడికల్ కౌన్సిల్ ఉండేది. ఆ ఇండియన్ మెడికల్ కౌన్సిల్ని నేషనల్ మెడికల్ కమిషన్ రీప్లేస్ చేసేసింది. అంటే దాని ప్లేస్లో ఇది వచ్చింది. నేషనల్ మెడికల్ కమిషన్ వచ్చి రాగానే తనకున్న ఏదైతే లోగో ఉందో ఆ లోగోలో ఆయుర్వేద ఈ వైద్య ప్రక్రియ ఏదైతే ఉందో వీడికి సంబంధించి ఎవరైతే గాడెస్ ఉన్నారో ధన్వంతరి దేవి ఆవిడ యొక్క పిక్చర్ని పెట్టింది. అయితే ఇన్ని రోజులు సరిగ్గా కనిపించలేదు. ఇప్పుడు వాళ్ళు దాన్ని కొంచెం కలర్స్ వేసి దాన్ని హైలైట్ చేసేసరికి అది కొంచెం కాంట్రవర్షియల్ అయిపోయింది. అండ్ బాబల్ మందాబ్ జలసంధి లేదా బాబల్ మందాబ్ స్టేట్ అనేది ఎప్పుడు వార్తల్లో ఉంటూనే ఉంటుంది. అది ఎప్పుడు వార్తల్లో ఉంటూనే ఉన్నా చాలామందికి ఇప్పటికీ అసలు అది ఎక్కడుందో తెలియదు. అండ్ ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. అలానే యూనివర్సల్ డైనామిక్ క్రాస్ లింకర్ అని రీసెంట్గా కొత్త టెక్నాలజీ వచ్చింది. ఇంతకీ దేన్ని క్రాస్ లింక్ చేస్తుందంట? ఇలా వీటన్నిటి గురించి కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. బట్ బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద డీటెయిల్స్ నేను మీకు కొన్ని ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ చెప్పాలి. ఏంటంటే అప్టేక్ జాబ్స్ ప్లస్లో మీరు ఒకవేళ 3 months కోర్సుని పర్చేస్ చేయాలనుకుంటే దాని మీద ఒక ఇంట్రెస్టింగ్ ఆఫర్ రన్ అవుతుంది. నాట్ ఓన్లీ జస్ట్ ఫర్ 3 months, 3 monthsకి 6 monthsకి రెండింటికి కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ ఆఫర్ రన్ అవుతుంది. ఒకవేళ మీరు 3 monthsకే కోర్సును తీసుకుని చదువుకోవాలనుకుంటే కనుక 4,000 రూపాయల కోర్సు మీకు 999 రూపాయలకి మటుగా లభిస్తుంది అప్టేక్ జాబ్స్ ప్లస్లో. ఒకవేళ కాదు నేను 6 నెలలకి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నాను అని అంటే 8,000 రూపాయల కోర్సు మీకు 1,999 రూపాయలకి మటుకే లభిస్తుంది. అప్టేక్ జాబ్స్ ప్లస్లో మీరు చూసి నేర్చుకోవడానికి లేదా చూడడానికి వీడియో క్లాసులు ఉంటాయి. అలానే వాటికి సంబంధించి చదువుకోవడానికి PDF స్టడీ మెటీరియల్ కూడా ఉంటుంది. అలానే వాటికి సంబంధించిన చాప్టర్ వైజ్ టెస్టులు ఉంటాయి. సో నౌ ద చాయిస్ ఈజ్ యువర్స్. అలానే ఒకవేళ మీరు 1 year వ్యాలిడిటీతో నాకు టెస్ట్ విత్ ఎక్స్ప్లెనేషన్ అనే ఫీచర్ కూడా ఖచ్చితంగా కావాలి అనుకుంటే అప్పుడు అప్టేక్ జాబ్స్కి వెళ్ళి కోర్సును పర్చేస్ చేయండి. అప్టేక్ జాబ్స్ ఏంటి, అప్టేక్ జాబ్స్ ప్లస్ ఏంటి, దీనికి ఉన్న మేజర్ డిఫరెన్స్ ఏంటి, ఒకవేళ వీటి మధ్య మీకు ఏ విధమైన కన్ఫ్యూజన్ ఇఫ్ ఇన్ కేసు వస్తే, మీకు రాదన్న సంగతి నాకు తెలుసు, బట్ ఇఫ్ ఇన్ కేసు వస్తే ఒక పని చేయండి, 9133449696 ఈ నెంబర్ కాల్ చేయండి. అప్టేక్ జాబ్స్ మీతో మాట్లాడుతుంది, మీ డౌట్స్ నేను క్లారిఫై చేసేస్తుంది. సో ఆన్ దట్ నోట్ లెట్స్ గెట్ ఇన్ టు ది డీటెయిల్స్. ఇవాళ మనం డిస్కస్ చేయబోతున్న అంశాలు ఏంటో గుర్తున్నాయి కదా? చలో దెన్ వాట్ ఆర్ వి వెయిటింగ్ ఫర్? సో ఇవాళ కరెంట్ అఫైర్స్ అంశాలకి సంబంధించి మనం చర్చించబోయే మొట్టమొదటి అంశం యూనివర్సల్ డైనమిక్ క్రాస్ లింకర్. దీన్ని ఇన్ షార్ట్ యూడీసీ అంటున్నారు. మామూలుగా అయితే ఎల్డీసీ, యూడీసీ ఇది ఆఫీస్లో వినుంటారు గవర్నమెంట్ కార్యాలయాల్లో. బట్ ఇక్కడ యూనివర్సల్ డైనమిక్ క్రాస్ లింకర్ ఆఫీస్తో సంబంధం ఏమీ లేదు. సో రీసెర్చర్స్ అట్ ఐఐటి మెడ్రాస్, కొలంబియా యూనివర్సిటీ అండ్ కొలరాడో స్టేట్ యూనివర్సిటీ ఇన్ ద యుఎస్. ఈ కొలరాడో స్టేట్ యూనివర్సిటీ అలానే కొలంబియా యూనివర్సిటీ రెండు కూడా యుఎస్లో ఉన్నాయి. ఐఐటి మెడ్రాస్ ఇండియాలోనే ఉంది. అలానే ఐఐటి మెడ్రాస్కి సంబంధించి ఇంటర్నేషనల్ క్యాంపస్ టాంజానియా జాన్జిబర్లో ఉంది. దాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. దాని గురించి కూడా మనం రీసెంట్గా కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో డిస్కస్ చేసాం. ఒకవేళ మీరు ఆ వీడియో చూసినట్టయితే కింద ఎస్ అని కామెంట్ చేయండి. లేదు అని అంటే ముందు ఆ వీడియోలోకి వెళ్ళి ఐఐటి మెడ్రాస్ ఏదైతే టాంజానియా జాన్జిబర్లో ఓపెన్ చేస్తుంది ఇంటర్నేషనల్ క్యాంపస్ దాని గురించి తెలుసుకుని మళ్ళీ ఇక్కడికి వచ్చేయండి. ఓకే. సో ఐఐటి మెడ్రాస్, కొలంబియా యూనివర్సిటీ, కొలరాడో స్టేట్ యూనివర్సిటీ వీళ్ళు ముగ్గురు యూనివర్సిటీస్లో ఎవరైతే రీసెర్చర్స్ పరిశోధకులు ఉన్నారో వాళ్ళందరూ కలిసి యూఎస్లో ఒక టెక్నిక్ని డెవలప్ చేశారనమాట. ఏంటిది? టు మర్జ్ డైవర్స్ ప్లాస్టిక్స్ ఇంటూ స్ట్రాంగ్ అండ్ రీసైక్లబుల్ మెటీరియల్స్. మామూలుగా ప్లాస్టిక్స్లో కూడా అన్ని ప్లాస్టిక్స్ని మనం కలపలేము, అన్ని ప్లాస్టిక్స్ని రీసైకిల్ చేయలేము. అయితే వీళ్ళు తీసుకొచ్చిన కొత్త టెక్నిక్ ద్వారా అది పాసిబుల్ అవుతుంది. అది ఎలా అంటే యూనివర్సల్ డైనమిక్ క్రాస్ లింకర్ యూడీసీ ఈజ్ అ స్పెషల్లీ డిజైన్డ్ క్రాస్ లింకర్ దట్ కెన్ బ్లెండ్ ప్లాస్టిక్స్ దట్ ఆర్ యూజువల్లీ ఇన్కంపాటబుల్. అంటే ఇప్పుడు ఉదాహరణకి ఇదొక రకమైన ప్లాస్టిక్ అనుకుందాం, ఇదొక రకమైన ప్లాస్టిక్ అనుకుందాం. అఫ్కోర్స్ నా చేతిలో ఏం లేదు, నేను జస్ట్ ఊహించుకోండి, మీరు తెలుగు వాళ్ళు కదా ఊహించుకోండి. సో ఈ మామూలుగా కొన్నిసార్లు ఇన్కంపాటబుల్ ప్లాస్టిక్స్ వల్ల ఏమవుతుందంటే ఈ ప్లాస్టిక్ని రీసైకిల్ చేస్తే మళ్ళీ ఈ ప్లాస్టిక్ అవుతుంది, ఈ ప్లాస్టిక్ని రీసైకిల్ చేస్తే ఈ ప్లాస్టిక్ అవుతుంది. కొన్నిసార్లు వీటిగా కూడా రీసైకిల్ చేయడం కష్టం. కానీ వీళ్ళు తీసుకొచ్చిన టెక్నాలజీ లేదా టెక్నిక్ ద్వారా ఈ రెండు కలవలేని ప్లాస్టిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కలిపేయచ్చు అనమాట. సో దాట్స్ హౌ మనం వాటి యొక్క పర్ఫార్మెన్స్ని పనిచేయచ్చు. బికాస్ 2 different ప్లాస్టిక్స్ వేస్తే స్ట్రెంత్ పెరుగుతుంది, రీసైకిల్ చేస్తాం, సో పర్యావరణానికి పెద్ద ప్రాబ్లం ఉండదు. అలానే కంపాటబిలిటీ పెంచుతుంది. అంటే ముందు మిక్స్ అవ్వలేవు కదా, బట్ ఇప్పుడు మిక్స్ అవుతున్నాయి కదా, అలా అనమాట. యూడీసీస్ కెన్ బి యూస్ టు కంపాటబిలైజ్ ఇమ్మిసిబుల్ మిక్స్డ్ ప్లాస్టిక్స్. అంటే కలవలేని, మిక్స్ చేయలేని ప్లాస్టిక్స్ని మనం మిక్స్ చేస్తే ఆబ్వియస్లీ కంపాటబిలిటీ పెరుగుతుంది. దిస్ ఇస్ సంథింగ్ లైక్ వైఫ్ అండ్ హస్బెండ్స్ ఉన్నారు, ఎప్పుడు గొడవ పడుతున్నారు, లాభం ఉంది, ఎవరో ఒక పెద్ద మనిషి వచ్చి చూడండి మీ ఇద్దరు ఒకసారి మాట్లాడుకోండి, ఒకసారి మీ ఇద్దరు ఒకరి గురించి ఒకళ్ళు ఏమనుకుంటున్నారు అనేది మీతో మీరు డిస్కస్ చేయండి, అన్నీ సార్ట్ అవుట్ అయిపోతాయి, తర్వాత నాలంటోడు ఇంకెప్పుడు మధ్యలో రావాల్సిన అవసరం ఉండదని చెప్పేశాడంట.
సో అలానే ఇక్కడ రీసెర్చెస్ అదే పని చేశారు. సో ఇక్కడ మీరు గమనించవచ్చు, ఉదాహరణకి ఇది ఒక ప్లాస్టిక్ అనుకుందాం, ఇక్కడ చిన్న డ్యామేజ్ జరిగింది, వాళ్ళు వేరే పార్ట్ని తీసుకెళ్ళి అక్కడ యాడ్ చేస్తారు. సో అలా ఒక కొత్త రకం ప్లాస్టిక్ వస్తుంది. ఇది జస్ట్ ఒక ఊహా చిత్రమే. సో ఎగ్జాక్ట్లీ ఇలా జరుగుతుంది అనుకోకండి. ఆఫ్ కోర్స్ దెర్ విల్ బి సో మెనీ అదర్ థింగ్స్ దట్ విల్ బి హ్యాపెనింగ్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్. సో దిస్ జస్ట్ టు మేక్ షూర్ టు అండర్స్టాండ్. సో ఉన్న ప్లాస్టిక్లో కొంచెం డ్యామేజ్ జరిగింది, వేరే దాన్ని తీసుకొచ్చి యాడ్ చేశారు. సో దాట్స్ హౌ ఇట్స్ గెటింగ్ చేంజ్డ్. షేప్ ఆల్మోస్ట్ అదిలా ఉన్న కలర్ మారిపోయింది కదా, అలా మీరు ఊహించుకోండి అనమాట. అలా చేయడం వల్ల మనకి పర్యావరణానికి హాని కూడా పెద్దగా జరగదు, అలానే స్ట్రెంగ్త్ కూడా పెరుగుతుంది ప్లాస్టిక్ది. నౌ లెట్స్ టాక్ అబౌట్ రెండో ముఖ్యాంశం. ఏంటిది అది? బాబ్-ఎల్ మందాబ్ స్ట్రెయిట్, తెలుగులో అయితే జలసంధి. మనం ఇంతకుముందు కూడా ఒక కరెంట్ అఫైర్లో డిస్కస్ చేసాము. జలసంధి అంటే ఏంటి? రెండు జలాలని, అంటే రెండు వాటర్ బాడీస్ని కలిపే ఒక చిన్న నీటి భాగం, దాన్నే జలసంధి. సంధి ఇస్ బేసికలీ సంథింగ్ విచ్ ఇస్ లింకింగ్. సో ఇక్కడ మనం డిస్కస్ చేసేది బాబ్-ఎల్ మందాబ్ అనమాట. ఇట్ ఈస్ ఎ స్ట్రెయిట్ బిట్వీన్ అరేబియా అండ్ ఆఫ్రికా దట్ కనెక్ట్స్ ద రెడ్ సీ విత్ ద గల్ఫ్ ఆఫ్ ఏడెన్ అండ్ ద ఇండియన్ ఓషన్. సో మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఈ ప్రాంతం అంతా కూడా ఆసియా ప్రాంతం, ఏషియన్ కాంటినెంట్. లేదు ఇక్కడ ఉన్న కొంచెం పార్ట్ని గమనిస్తే దాన్ని మనం అరేబియన్ పెనిన్సులా కింద గమనించవచ్చు, అరేబియా ద్వీపకల్పం. సో ఆ అరేబియన్ పెనిన్సులాని అరేబియన్ వరల్డ్ అంటారు. అండ్ దిస్ ఇస్ ఆఫ్రికన్ కాంటినెంట్, ఆఫ్రికా ఖండం. సో ఈ రెండింటికి మధ్యలో ఇక్కడ ఉంది బాబ్-ఎల్ మందాబ్. సో ఈ బాబ్-ఎల్ మందాబ్ ఏ రెండు వాటర్ బాడీస్ని కనెక్ట్ చేస్తుంది? ఇక్కడ రెడ్ సీ ఉందా, ఎర్ర సముద్రం, అలానే ఇటువైపు గల్ఫ్ ఆఫ్ ఏడెన్ ఉంది. ఆ గల్ఫ్ ఆఫ్ ఏడెన్ నుంచి ఇలానే ముందుకు వస్తే ఇండియన్ ఓషన్. సో గల్ఫ్ ఆఫ్ ఏడెన్ ఇండియన్ ఓషన్ని రెడ్ సీతో కనెక్ట్ చేస్తున్నదే ఈ బాబ్-ఎల్ మందాబ్. చూడండి చిన్న గ్యాప్ ఉంది అక్కడ. సో ఆ చిన్న గ్యాప్ని చోక్ పాయింట్ అని పిలుస్తున్నారు. మనం కొద్దిసేపు దాని గురించి తెలుసుకుందాం. ద స్ట్రెయిట్ ఈస్ బార్డర్డ్ బై యెమెన్ ఆన్ వన్ సైడ్ అండ్ జిబోటి అండ్ ఎరిట్రియా ఆన్ ద అదర్. సో ఇంతకీ బాబ్-ఎల్ మందాబ్కి ఆనుకుని ఉన్న దేశాలు ఏంటి అని మీరు గమనిస్తే, ఇటువైపు ఏమో యెమెన్ ఉందా, అండ్ ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే జిబోటి, అలానే ఈ పక్కన ఎరిట్రియా. సో ఎరిట్రియా ఇదంతా ఇక్కడ వరకు వచ్చింది, ఈ చిన్నది జిబోటి, అక్కడే ఎగ్జాక్ట్గా ఆ బాబ్-ఎల్ మందాబ్ ఉందన్నమాట. సో దట్ ఈస్ ద థింగ్. It is a strategic route for oil and a choke point between the Middle East and the Horn of Africa. Now this is very crucial. ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. వాళ్ళు ఏమంటున్నారు? ఇట్ ఈస్ అ చోక్ పాయింట్ బిట్వీన్ మిడిల్ ఈస్ట్ అండ్ ద హార్న్ ఆఫ్ ఆఫ్రికా అంటున్నారు. ఈ పార్ట్ ఏదైతే ఉందో చూసారా, అదొక కొమ్ములానే ఉంది కదా. మామూలుగా ఒకవేళ ఎద్దులా ఉందనుకుందాం, నేను పెద్ద ఆర్టిస్ట్ ఏమీ కాదు, మీరు జస్ట్ ఊహించుకోండి. ఇప్పుడు ఇదే షేప్ని ఇక్కడ డ్రా చేసి చూడండి, ఇలానే ఇటు డ్రా చేసి చూడండి, అది కొమ్ముల్లానే కనిపిస్తున్నాయా? సో అట్లా ఆఫ్రికా కాంటినెంట్కి ఇలా ఏదైతే ఉందో దానిని హార్న్ ఆఫ్ ఆఫ్రికా లేదు ఆఫ్రికా ఖండపు కొమ్ము అని పిలుస్తారు. ఇదేమో వెస్ట్ ఏషియా, ఏషియా మొత్తాన్ని కన్సిడర్ చేస్తే, ఆసియా ఖండం మొత్తాన్ని కన్సిడర్ చేస్తే అది పశ్చిమాసియా. కానీ మనం ఒకవేళ భూమిని మధ్యలో చూస్తే అప్పుడు అది మిడిల్లో ఉన్నట్టు ఉంటుంది కదా. సో అందుకని దాని కొన్నిసారి మిడిల్ ఈస్ట్ కూడా అంటుంటారు. సో కన్ఫ్యూజ్ అవుతుంది. ఈ రెండింటికి మధ్య ఒక చిన్న పాయింట్, అది చోక్ పాయింట్. ఇప్పుడు ఉదాహరణకి ఇంత పెద్ద తల ఉంది, ఇంత పెద్ద బాడీ ఉంది, కానీ రెండింటికి మధ్యలో ఇక్కడ చిన్న ఒక పాయింట్ ఉంది. దీన్ని ఒకళ్ళు గట్టిగా పట్టేసుకున్నారనుకోండి, కాలాడక ఏదైనా జరగచ్చు, బికాజ్ ఇట్స్ చోక్ పాయింట్. అలానే ఇక్కడ నుంచి ఇటు వెళ్ళాలి అన్న, ఇటు వెళ్ళాలి అంటే ఏంటి? రెడ్ సీకి అవతల మెడిటరేనియన్ సీ కూడా ఉంది. ఆ మెడిటరేనియన్ సీ నుంచి అట్లా వెళ్తే అట్లాంటిక్ ఓషన్ కూడా వచ్చేస్తుంది. సో అట్లాంటిక్ ఓషన్, మెడిటరేనియన్ సీ, రెడ్ సీ, బాబ్-ఎల్ మందాబ్, గల్ఫ్ ఆఫ్ ఏడెన్, ఇండియన్ ఓషన్, ఇలా ప్రపంచానికి సంబంధించి, ప్రపంచ వాణిజ్యానికి సంబంధించి 10% ఆఫ్ ద గ్లోబల్ ట్రేడ్ ఇటువైపుగానే జరుగుతుంది. కానీ ఎప్పుడు ఏదో కారణం చేత ఇక్కడ ఏదో గొడవ జరుగుతుంది. ఉదాహరణకి యెమెన్నో లేదు ఎరిట్రియానో వచ్చి అడ్డం పెట్టారనుకోండి, పంపించలేదనుకోండి, ఇటు నుంచి ఇటు ఎవరు వెళ్ళరు, ఇటు నుంచి ఇటు ఎవరు వెళ్ళరు, గ్లోబల్ ట్రేడ్ అయిపోతుంది అనమాట. అందుకని ఇది ఎప్పుడు వార్తల్లోనే ఉంటుంది. అందుకే నేను అన్నాను, ఇది ఎప్పుడు వార్తల్లోనే ఉన్నా సరే ఇది ఎక్కడుందో సగం మందికి తెలియదు. ఇప్పుడు తెలిసింది కదా, అరేబియన్ వరల్డ్ ఆఫ్రికన్ కాంటినెంట్కి మధ్యలో ఉంది. నౌ లెట్స్ టాక్ అబౌట్ మూడో ముఖ్యాంశం. ఒకప్పుడు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అని ఉండేది. దానినే కొంతమంది ఈజీగా ఇండియన్ మెడికల్ కౌన్సిల్ అని పిలిచేసేవాళ్ళు. అయితే ఇప్పుడు ఆ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లేదు. దాని ప్లేస్లో వేరొక సంస్థ వచ్చింది. ఆ సంస్థ పేరు ఎన్ఎంసి. ఎన్ఎంసి అని అంటే నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ లేదు హైదరాబాద్ వాళ్ళైతే నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ అనుకునేరు. ఎన్ఎంసి అంటే నేషనల్ మెడికల్ కమిషన్. నేషనల్ మెడికల్ కమిషన్ ఎస్టాబ్లిష్ అయింది రీసెంట్గానే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాని రీప్లేస్ చేసింది. అయితే ఎన్ఎంసి యొక్క లోగో ఏదైతే ఉందో అది కొంచెం కాంట్రవర్సీ క్రియేట్ చేస్తుంది. దాని గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ద న్యూ నేషనల్ మెడికల్ కమిషన్ లోగో హ్యాస్ ఎన్ ఇమేజ్ ఆఫ్ గాడ్ ధన్వంతరి లేదు గాడెస్ ధన్వంతరి అండ్ రీప్లేసెస్ ద వర్డ్ ఇండియా విత్ భారత్ రీసెంట్లీ. సో మీరు ఇక్కడ పిక్చర్ని జాగ్రత్తగా గమనిస్తే, ఈ పిక్చర్ ఏంటి అని కంగారు పడకండి, నేను చెప్తాను. సో ఇది ఎన్ఎంసి యొక్క ప్రస్తుత లోగో, కరెంట్లీ ఉన్న లోగో ఇది. అంతకుముందు ఉన్న లోగో ఇది. సో మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఇండియా అని ఉందా, ఇక్కడ భారత్ అని ఉందా, ఇక్కడ
కలర్ ఏం లేదు, ఓన్లీ బ్లాక్గా అమ్మవారి బొమ్మ ఉంది. ఏ అమ్మవారు? ధన్వంతరి అమ్మవారు. ఇప్పుడు ఇక్కడ ధన్వంతరి అమ్మవారి బొమ్మ బ్లాక్లో లేదు, కలర్ఫుల్గా ఉంది. సో ఇది ఇంతకు ముందు ఆల్రెడీ ఉంది, కానీ ఎప్పుడైతే ఇలా కలర్గా పోర్ట్రే చేశారో, అలానే ఇండియా పేరు కాస్త తీసి భారత్గా పోర్ట్రే చేశారో, ఇట్ బికేమ్ అ కాంట్రవర్సీ. ఎందుకు? నేషనల్ మెడికల్ కమిషన్ అనేది మతానికి సంబంధించింది కాదు కదా, ఇట్ ఈస్ సేమ్ ఫర్ ఎవ్రీ వన్ అండ్ ఇట్ షుడ్ బి అ సెక్యులర్ ఆర్గనైజేషన్. మరి సెక్యులర్ ఆర్గనైజేషన్ అయినప్పుడు అలా ఒక మతానికి సంబంధించిన అమ్మవారి యొక్క పిక్చర్ మీరు ఎలా పెడతారు అని ఈవెన్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కూడా అందనమాట నేషనల్ మెడికల్ కమిషన్. అయితే యూనియన్ మినిస్టర్ ఆఫ్ హెల్త్, నేషనల్ మెడికల్ కమిషన్ దీనికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ ఏమని ఇచ్చిందంటే, ఇక్కడ మీరు గమనిస్తున్నారా, దిస్ ఈజ్ ది లోగో ఫర్ డాక్టర్స్. గ్రీక్ మైథాలజీ లేదా గ్రీక్ పురాణాల ప్రకారం ఈ లోగో ఏదైతే ఉందో, ఇక్కడ పాములు కూడా కనిపిస్తుంది. మామూలుగా మనం పాముని ఎప్పుడు కూడా కొంచెం నెగిటివ్గా కన్సిడర్ చేస్తాం, అపార్ట్ ఫ్రమ్ శివుడి యొక్క మెడలో తప్పితే. బట్ ఇక్కడ కొంచెం భయం వేస్తున్నట్టే ఉంది ఆ పిక్చర్, కానీ దీన్ని డాక్టర్స్ యొక్క లోగోగా వాళ్ళు కన్సిడర్ చేస్తున్నారు. అయితే ఎన్ఎంసీ అలానే యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అంటే కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెప్పింది ఏంటంటే, వాళ్ళు ఈ లోగోని ఉపయోగించినప్పుడు, గ్రీకు ఇతిహాసాలు, గ్రీకు దేవుళ్ళ ప్రకారం వాళ్ళ లోగో ఉపయోగించినప్పుడు మనం మన లోగో ఎందుకు ఉపయోగించకూడదు? ఆయుర్వేద అలానే ఇతర ఆరోగ్యానికి సంబంధించిన ఏవైతే శాస్త్రాలు, గ్రంథాలు ఉన్నాయో వాటిలో ధన్వంతరి దేవిని అంటే ధన్వంతరి అమ్మవారిని ఎప్పుడో ప్రస్తావించారు కాబట్టి ఆ అమ్మవారి యొక్క పిక్చర్ని కదా మేము పెట్టుకుంటాం. అండ్ ఆల్రెడీ ఇది ఫస్ట్ నుంచి ఉంది, కాకపోతే ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్లో ఉంది, ఇప్పుడు దాన్ని మేము కలర్ చేసాం అంతే తేడా. ఇండియా దట్ ఈస్ భారత్ అని ఆల్రెడీ కాన్స్టిట్యూషన్లో ఉంది కాబట్టి ఇండియా పెడితే భారత్ పెడితే అంటే ఎన్ఎంసీ అంటుంది, కానీ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ దానికి ఒప్పుకోవట్లేదు. ద నేషనల్ మెడికల్ కమిషన్ ఈజ్ ఇండియాస్ టాప్ రెగ్యులేటరీ బాడీ ఫర్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ ప్రాక్టీస్. అంటే వైద్య విద్యకి సంబంధించి, ఆ వైద్య విద్యకి సంబంధించి ఏదైతే ప్రాక్టీస్ చేస్తారో ఈ రెండింటికి సంబంధించి టాప్ రెగ్యులేటరీ బాడీ అంటే నియంత్రణకి సంబంధించిన అత్యున్నత సంస్థ నేషనల్ మెడికల్ కమిషన్. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2020 బై ద నేషనల్ మెడికల్ కమిషన్ యాక్ట్ 2019, రీప్లేసింగ్ ద మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. అంతకుముందు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉండేది, దాన్ని 2020 సంవత్సరంలో ఇది వచ్చి రీప్లేస్ చేసింది. ఇది 2020 సంవత్సరంలో స్థాపించబడడానికి కారణం 2019 సంవత్సరంలో వచ్చిన చట్టం. సో రీసెంట్గానే వచ్చింది కదా, కానీ ఈ లోగో 2020లో అది ఉన్నప్పటి నుంచి ఉంది, ఇది రీసెంట్గా చేంజ్ చేశారు. ద ఎన్ఎంసీ హ్యాస్ 33 మెంబర్స్. సో నేషనల్ మెడికల్ కమిషన్ ఎంతమంది సభ్యులు ఉన్నారంటే 33 మంది. సో ఇష్యూ ఎందుకైతే తెలిసిపోయింది కదా, ముందు ఇలా ఉండేది లోగో ఇండియా అని, అలానే బ్లాక్ అండ్ వైట్లో. అప్పుడు ఎవరు పెద్దగా ఏం అనలేదు అసలు. ఎప్పుడైతే ఇక్కడ భారత్ అని పెట్టి ఇక్కడ కలర్ చేశారో అప్పుడే కాంట్రవర్సీ ఎక్కువైంది. సో నేషనల్ మెడికల్ కమిషన్ ఒక రీజన్ ఇది చెప్పింది, ఈ పిక్చర్ ఇక్కడ ఉన్నప్పుడు మనం ఈ పిక్చర్ ఎందుకు పెట్టుకోకూడదని. రెండు, ఆల్రెడీ ఇంతకుముందు అమ్మవారి బొమ్మ అక్కడ ఉంది, అప్పుడు ఎవరు అడగలేదు, ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు నన్ను అని. వెల్, దీని గురించి మీరేమనుకుంటున్నారో నేను ఖచ్చితంగా తెలుసుకోవాలనుకుంటున్నాను. బికాస్ నేషనల్ మెడికల్ కమిషన్ యాజ్ మనం ఇందాక అనుకున్నట్టుగా ఒక సెక్యులర్ సంస్థ, అది ఏ ఒక స్పెసిఫిక్ మతానికి సంబంధించింది కాదు. మరి హిందూ రిలీజన్ ఎక్కువగా అసోసియేట్ చేసే ధన్వంతరి అమ్మగారి యొక్క లేదా అమ్మవారి యొక్క పిక్చర్ అక్కడ ఉండడం వల్ల ఇతర రిలీజియస్ సెంటిమెంట్స్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంది. సో వాట్ డూ యూ సే అబౌట్ ఇట్? నౌ లెట్స్ టాక్ అబౌట్ 4వ ముఖ్యాంశం, కాస్మిక్ ఎక్స్పాన్షన్. The universe was born with the Big Bang as an unimaginably hot, dense point, and at 10 to the 34 of a second of a Big Bang, it had an incredible burst of expansion known as inflation, which expanded faster than the speed of the light. So basically, ఈ విశ్వం అనేది ఎక్కడి నుంచి ఉద్భవించింది అంటే చాలా చిన్నగా, చాలా ఎక్కువ సాంద్రత ఉన్న ఒక పార్టికల్ ఎక్స్పాండ్ అయిపోయింది, అంటే ఇలా బద్దలైపోయింది అనమాట. చాలా చిన్నది, ఇట్స్ అ వెరీ టైనీ పార్టికల్ విచ్ హ్యాడ్ హై టెంపరేచర్, చాలా ఎక్కువగా ఉష్ణోగ్రత ఉండి అలానే చాలా ఎక్కువగా సాంద్రత అంటే విత్ హై డెన్సిటీ యాజ్ అది ఉండడం వల్ల ఒక పాయింట్ ఆఫ్ టైంలో టప్ అని ఇలా ఎక్స్పాండ్ అయిపోయింది అనమాట. ఆ ఎక్స్పాన్షన్ని వాళ్ళు ఇన్ఫ్లేషన్ అంటున్నారు. ఆ ఇన్ఫ్లేషన్ ఎంత స్పీడ్గా, ఎంత వేగంగా జరిగిందంటే స్పీడ్ ఆఫ్ లైట్ కన్నా ఫాస్ట్గా జరిగింది. అయితే ప్రస్తుతం ఆ ఎక్స్పాన్షన్ ఏదైతే ఉందో, ఆ ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉందో దాని యొక్క స్పీడ్ తగ్గింది. ఒకప్పుడు లైట్ కన్నా ఫాస్ట్గా జరిగింది, లేదు లైట్ స్పీడ్ కన్నా ఫాస్ట్గా జరిగింది, ఇప్పుడు స్లో అయిపోయింది. After inflation, it continued at a slower rate as the matter in the universe pulled on itself via gravity. ఇప్పుడు ఉదాహరణకి ఆ యూనివర్స్ అలా ఎక్స్పాండ్ అవుతూనే ఈవెన్ మన సోలార్ సిస్టమ్ కూడా ఫామ్ అయింది కదా, మన సౌర కుటుంబం కూడా ఏర్పాటైంది కదా. సూర్యుడు ఉన్నాడు, సూర్యుడి నుంచి మెల్లిగా అలా గ్రహాలు వెళ్తున్నాయి, సూర్యుడు గ్రహాలను ఆపేశాడు, ఆ గ్రహాల నుంచి మెల్లిగా వెళ్తున్న ఉపగ్రహాలని ఆ గ్రహాలు ఆపేశాయి. సో అట్లా దాని గ్రావిటీనే దాన్ని ఆపేస్తుంది, మెల్లిమెల్లిగా ఎక్స్పాన్షన్ తగ్గిపోతుంది. అయితే అది మళ్ళీ మెల్లిగా తిరిగి ప్రారంభమైంది అని మనకు తెలుస్తుంది. ఇదంతా మనకి ఎలా తెలిసింది అంటే యూక్లిడ్ ప్రాజెక్ట్ వల్ల, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి సంబంధించిన ఏదైతే యూక్లిడ్ టెలిస్కోప్ ఉందో దాని ద్వారా మనకి ఇదంతా తెలుస్తుంది. ఇందుకే యూక్లిడ్ టెలిస్కోప్ దేనికి సంబంధించింది అంటే డార్క్ మ్యాటర్ అండ్ డార్క్ ఎనర్జీ. దాన్ని ఎందుకు డార్క్ మ్యాటర్, డార్క్ ఎనర్జీ అని అంటున్నారు అంటే అది మన కంటికి కనిపించదు, ఓన్లీ కొన్ని స్పెషల్ టెలిస్కోప్స్ మటుకే వాటిని గుర్తించగలవు. About 5 or 6 billion years after the Big Bang,
డార్క్ ఎనర్జీ బిగాన్ స్పీడింగ్ అప్ ద ఎక్స్పాన్షన్ అగైన్ దట్ కంటిన్యూస్ ఈవెన్ టుడే. సో ఒకప్పుడు యూనివర్స్ అంతా బిగ్ బ్యాంగ్ ద్వారా ఫామ్ అయింది, అదొక పెద్ద ఎక్స్పాన్షన్. అయితే తర్వాత దాని ఓన్ గ్రావిటీ వల్ల అది మెల్లిగా స్లో అయింది. ఇప్పుడు మళ్ళీ డార్క్ మ్యాటర్ డార్క్ ఎనర్జీ వల్ల అది మళ్ళీ ఫాస్ట్ అవుతోంది, దాన్నే కాస్మిక్ ఎక్స్పాన్షన్ అంటున్నారు అన్నది సంగతి అనమాట. అయితే మనం ఇందాక అన్నట్టుగా డార్క్ మ్యాటర్ డార్క్ ఎనర్జీ గురించి మనకి ఇంకా పెద్దగా ఏమీ తెలియదు, కాకపోతే అది ఉంది. ఆల్మోస్ట్ యూనివర్స్లో దగ్గరగా 80 to 90% మొత్తం ఆ డార్క్ మ్యాటర్ డార్క్ ఎనర్జీ ఉంది. మనకి కనిపిస్తున్న విషయం చాలా తక్కువ, యూనివర్స్లో తెలియంది చాలా ఉందన్నమాట. దాట్స్ ద పాయింట్. సో మనకి తెలియంది చాలా ఉంది కదా, మరి తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ఒకవేళ కరెంట్ అఫైర్స్ అయితే మీరు ఇక్కడ యూట్యూబ్లో అయినా చూడొచ్చు, లేదు అప్టేక్ జాబ్స్ యాప్లోకి వెళ్ళైనా చూడొచ్చు. అక్కడ కేవలం కరెంట్ అఫైర్సే కాదు, ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి అది గ్రూప్ 1 గ్రూప్ 2 ఏదైనా సరే వాటికి సంబంధించిన కంటెంట్ మొత్తం అక్కడ ఉంటుంది. సో మీరు అది వన్ స్టాప్ సొల్యూషన్గా ట్రీట్ చేయొచ్చు అనమాట. అక్కడ ప్రతి ఎగ్జామ్కి సంబంధించి అది గ్రూప్ 1 అయితే గ్రూప్ 1, గ్రూప్ 2 అయితే గ్రూప్ 2 నోటిఫికేషన్లో ఉన్న సిలబస్ని ఆధారంగా చేసుకుని ఏవైనా ఒకవేళ మార్పులు చేర్పులు చోటు చేసుకుంటే వాటిని కూడా పొందుపరుస్తూ ఎప్పటికప్పుడు కొత్త బడ్జెట్ని, కొత్త ఎకనామిక్ సర్వే లేదా ఆర్థిక సర్వేలని, కొత్త రిపోర్టులు, కొత్త సంఖ్యలు ఏమైనా వస్తే వాటిని కూడా పొందుపరుస్తూ మీకు ఈజీగా అర్థమయ్యేలాగా, మీరు పెద్దగా కష్టపడకుండా దూర ప్రయాణాలు చేసి ఎక్కడ వేరే నగరాలకు వెళ్ళి అలా చదువుకోకుండా ఇంట్లోనే మీరు ఉన్న చోటనే హ్యాపీగా చదువుకునే విధంగా అప్టేక్ జాబ్స్ అలానే అప్టేక్ జాబ్స్ ప్లస్ 2 యాప్లు ఉన్నాయన్నమాట. ఈ రెండింటికి ఉన్న మేజర్ డిఫరెన్సెస్ ఏంటంటే, ఒకటి టైం పీరియడ్, 2 టెస్ట్ విత్ ఎక్స్ప్లెనేషన్. ఈ 2 ఫీచర్స్ ఒకటే మేజర్ డిఫరెన్స్, మిగతా అన్ని ఆల్మోస్ట్ ద సేమ్. సో మీకు వీటికి సంబంధించి ఏదైనా డౌట్ ఉన్నా సరే 9133449696 నెంబర్ కాల్ చేయండి, మీ డౌట్స్ అన్నింటినీ క్లారిఫై చేసుకోండి. ఓకే, మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తుండండి అప్టేక్ జాబ్స్. మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి, బికాస్ దట్స్ వాట్ మ్యాటర్స్ ద మోస్ట్ టు ద సొసైటీ అండ్ ఆఫ్ కోర్స్ ఫర్ యువర్ సెల్ఫ్ యాజ్ వెల్. సో విషింగ్ ఎవ్రీవన్ ఆల్ ద వెరీ బెస్ట్. So until then, this is Vivek signing off.